ఇది చూస్తేనే ఎట్లా అనిపిస్తుంది అసలు, దాన్ని ముట్టుకోవాలంటేనే. కానీ తప్పదు, ఇంకా చేయాలని చెప్పేసి చేశారు. నాకు అస్సలు నచ్చదు తినడానికి అసలు. ఇదైతే మెదడండి, మేకది గొర్రెది కానీ ఏదైనా ఉంటుంది కదా, సో దాని యొక్క మెదడు. సో బేజా ఫ్రై అంటారు కదా, సో అదే అండి. నేను రోజు తలకాయ కూర తీసుకొచ్చుకున్నాము. సో దాంట్లో అయితే ఇది ఉంది. నాకు ఎందుకు పడేయడం అని చెప్పేసి చేసి, మా అత్తమ్మ తింటుందని చెప్పేసి తన కోసం అని చేశాను. సో ఫస్ట్ అయితే దాన్ని అయితే మంచిగా నీట్గా తీసి అయితే పక్కనైతే ఇచ్చారు. తర్వాత ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డ, పసుపు, అల్లము, కొంచెం అంతా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం బాగా మగ్గనించాను వీడియోలో చూసిన విధంగా. తర్వాత కొంచెం ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ కారం అయితే వేస్తున్నానండి. సో కారం కొంచెం ఒక 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇక్కడ ఇది మెదడని ఇంత కొంచెం చెప్పాను కదా, సో దాన్ని కొంచెం వాటర్లో వేసి మళ్ళీ తీసి, సో దాంట్లో ఇట్లా నాకైతే ముట్టుకోవాలనిపిస్తలేదు, కానీ తప్పదు ఇంకా చేయాలి, వెత్తగా పడేయడం ఎందుకు, అమౌంట్ పెట్టుకోవడం అని చెప్పేసి మొత్తం దాంట్లో వేసి అయితే ఒక 5 నిమిషాలు ఇట్లా కొంచెం దాన్ని ఎక్కువ స్మాష్ చేయొద్దు, లైట్గా స్మాష్ చేయాలి. సో మొత్తం స్మాష్ చేస్తే మొత్తం ఖరాబ్ కావచ్చు అనుకున్నాను. నేను యూట్యూబ్లో చూశాను ఎక్కువ స్మాష్ చేయొద్దని చెప్పాను. సో అందుకని చెప్పేసి లైట్గా అట్లా కొంచెం అన్నాను, ఒక 5-10 నిమిషాలు అన్నాను. సో కుక్ అయిపోయింది. నాకైతే అసలు దాన్ని చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంది, దాన్ని ఎలా తింటారో ఏమో. మటన్ తింటాం కానీ ఇలాంటివి తినాలంటే అస్సలు మనసు ఒప్పదు. ఇంకా లాస్ట్కి అయితే చివరిలో కొంచెం కొత్తిమీర వేసి, ధనియాల పౌడర్ వేసి చెప్పాను కదా, ఒక 10 మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటే బేజా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి.